మానసిక ఆరోగ్య అవగాహన అనేటువంటి అంశాన్ని డాక్టర్ విశాల్ ఆకుల విరచించగా మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. మానసిక ఆరోగ్య అవగాహన డాక్టర్ విశాల్ ఆకుల రచన. ఇక వినండి. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేన్నైనా సాధించగలుగుతాడు. ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా. మానవ వికాసానికి మానసిక ఆరోగ్యం మరెంతో కీలకం. నేడు అనగా అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ విశాల్ ఆకుల వీరు సైకియాట్రీ విభాగాధిపతి, ప్రభుత్వ వైద్య కళాశాల జగిత్యాల వారు విరచించినటువంటి అంశం ఇప్పుడు వినిపిస్తాను వినండి. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేం. అవి ఎంతటి విలువైనవో వాటిని కోల్పోయినప్పుడే బాగా అర్థమవుతుంది. నేటి సమాజంలో చాలామందికి మానసిక ఆరోగ్యంపై అవగాహన ఉండటం లేదు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి విలువైన జీవితాన్ని చేజేతుల నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు గాడి తప్పిన జీవనంలో ఒత్తిళ్లకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి గణాంకాల ప్రకారం ప్రతి 8 మందిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. దురదృష్టవశాత్తు వీరిలో చాలామందికి మానసిక వైద్యం అందని ద్రాక్షగానే మారింది. WHO అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వివిధ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారు 100 కోట్లకు పైమాటే. వీరిలో ఎక్కువ మందిని ఆందోళన, అదే యాంగ్జైటీ, డిప్రెషన్ పట్టి పీడిస్తున్నాయి. కరోనా మహమ్మారి ఉధృతి తరువాత ఆందోళనతో బాధపడేవారు 26%, డిప్రెషన్తో బాధపడేవారు 28% పెరిగారు. మరో 4 కోట్ల మంది బైపోలార్ డిజార్డర్, ఇంకో 2,40,00,000 మంది అపనమ్మకాలు, సైకోసిస్, స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నారు. సరైన వైద్యం అందకపోవడం వల్ల ఈ బాధితుల ఆయుర్దాయం 10 నుండి 20 సంవత్సరాలు తగ్గిపోతున్నట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు, కౌమారుల్లో సుమారు 4 కోట్ల మంది ప్రవర్తన, క్రమశిక్షణకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. భారత్లో 15 కోట్ల మందికి మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలు అవసరం అయినప్పటికీ కేవలం 3 కోట్ల మందే వైద్యులను సంప్రదిస్తున్నట్లు బెంగళూరులోని జాతీయ మానసిక నాడీ శాస్త్రాల సంస్థ నిమ్హాన్స్ వెల్లడించింది. సుస్థిరాభివృద్ధి సాధించాలనుకునే ఏ దేశమైనా ప్రజల మానసిక ఆరోగ్యానికి పెద్ద పీట వేయాల్సిందే అన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను భారత్ పాటించాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20% యువత రకరకాల మానసిక ఇబ్బందులతో, ఒంటరితనంతో సతమతమవుతుంది. 15 నుంచి 29 సంవత్సరాల వయసు వారిలో మరణాలకు 4వ అతిపెద్ద కారణం ఆత్మహత్య కావడం విచారకరం. తక్కువ ఖర్చుతోనే సమర్థ చికిత్సలు అందించే అవకాశం ఉన్నప్పటికీ చాలా తక్కువ మందికే అవి అందుతున్నాయి. అనేక దేశాల్లో మానసిక రోగులు దుర్విచక్షణకు, హక్కుల ఉల్లంఘనలకు, అంటరానితనానికి గురవుతున్నారు. ఓవైపు చికిత్స అందక, మరోవైపు సామాజికంగా, ఆర్థిక పరంగా ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల మానసిక రోగుల జీవన ప్రమాణాలు గణనీయంగా పడిపోతున్నాయి. చిన్నారుల్లో మెదడు సంబంధిత ఎదుగుదలలో పెంచడం వల్ల బుద్ధిమాంద్యం, ఆటిజం, అతి అల్లరి, ADHD ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి సమస్యలను తొలి దశలోనే గుర్తించి స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ఇవ్వాల్సిన సమస్యలకు
అవసరం ఉంది. పేదరికం, తరచు గొడవలు పడటం, మత్తు పదార్థాల వినియోగం, నేర ప్రవృత్తి వంటివి పెద్దల్లో మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి. వీటికి దూరంగా ఉండటం వల్ల ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశంలో ప్రజల మానసిక ఆరోగ్య పరిరక్షణకు అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. అందరికీ ఈ ఆరోగ్య సేవలను దరిచేర్చే ఉద్దేశంతో 1982లో జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం చేపట్టారు. ఆ తరువాత ప్రత్యేకించి గ్రామీణుల కోసం 1996లో జిల్లా స్థాయిలో మానసిక ఆరోగ్య కార్యక్రమం ఆరంభమైంది. కౌమారుల సమగ్ర ఆరోగ్యం నిమిత్తం 2014లో రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సేవ స్వాస్థ్య కేంద్రాలు ABHWC వాటిని విరివిగా ఏర్పాటు చేస్తుంది. వీటి ద్వారా ప్రాథమిక స్థాయిలోనే మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ సేవలను అందించటం విశేషం. మరోవైపు మానసిక సమస్యలతో బాధపడే వారి కోసం టెలి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇవి పూర్తిగా ఉచితం. వ్యక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. ఈ సేవలను ఉపయోగించుకోవడానికై ఎవరైనా 14416 లేదా 18008914416కు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు. చాలామంది మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పటికీ వైద్యులను సంప్రదించడం లేదు. డిప్రెషన్ బాధితుల్లో 1/3 మందే చికిత్స పొందుతున్నారు. కాబట్టి దేశంలో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహనను పెంపొందించి బాధితులందరికీ చికిత్స, కౌన్సిలింగ్లను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మానసిక వైద్యులు సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించి కౌన్సిలింగ్ వసతులను మెరుగుపరుచుకోవాలి. పరిశోధనకు పెద్దపీట వేయడంతో పాటు అధునాతన చికిత్సలను అందుబాటులోకి తీసుకురావాలి అంటూ డాక్టర్ విశాల్ ఆకుల, వీరు సైకియాట్రీ విభాగాధిపతి, ప్రభుత్వ వైద్య కళాశాల జగిత్యాల వారు అందజేసినటువంటి మానసికారోగ్య అవగాహన అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.